ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు మనం తీసుకునేటువంటి సబ్జెక్టు ఉపాధి హామీ పథకం. దీనికంటే ముందు కూడా కొన్ని కార్యక్రమాలు ఈ యొక్క వ్యవసాయ రంగంలో కానీ, తర్వాత కార్మిక రంగంలో కానీ, తర్వాత రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో కూడా వారు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినది కాకుండా కేవలం ఒక వాళ్ళ వర్గం మాత్రమే బలకొనాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, అందులో కొన్ని మంచి కార్యక్రమాలు కూడా ఉండొచ్చు, కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన భాగంగా ఈరోజు ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం అంటే పెద్దలు రామకృష్ణ అన్న గారు చెప్పినట్టు 2005లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లిలో జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కొత్త చట్టం తెచ్చేంత వరకు కూడా ఎక్కడ చూసినా కూడా ఉపాధి హామీతో కూలీలు వలసపోకుండా గ్రామానికి సంబంధించి దాంట్లో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. మంచినే తీసుకుందాం, చెడు కొన్ని తప్పదు. ఎందుకంటే 10 మందికి పని చేసేటప్పుడు 100% ఎవరు మంచి కార్యక్రమాలు చేయలేరు. కొంత 20-30% నష్టం జరిగినా 60-70% మంది కూలీలకు మంచి జరిగే కార్యక్రమం. ఎందుకంటే ఏదో టయానికి పోవడము, వల్ల వచ్చిన తర్వాత వేరే పనులు చేసుకోవడము, ఇవన్నీ చేసుకొని వాళ్ళ కరువు కాలంలో ఇప్పుడంటే కొంత నీళ్లు వచ్చినాయి, కొంత వ్యవసాయ రంగాల్లో మార్పులు వచ్చినాయి, కొంత ఉపాధి ఉండొచ్చు, కానీ లేని టైంలో కూడా కరువులో కూడా మంచి కార్యక్రమాలతో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మార్చినటువంటి పేరు వాళ్ళని బీజేపీ వాళ్ళని అడిగితే కూడా చెప్పలేరు. ఈవెన్ ఆ కూటమి ప్రభుత్వంలో ఏం పేరు మీరు ఎవరైనా ఉపాధి హామీ పథకము కరువు పని మనోళ్ళు అంటారు. వాళ్ళ పేరు ఏమంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా వికాస్ మిషన్. ఏమిది ఇది? ఎంత దారుణము! మహాత్మా గాంధీ గారి పేరు, దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. నెహ్రూ కుటుంబం కానీ, గాంధీ కుటుంబం కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చి వాళ్ళ ఆశలు పోగొట్టుకొని ఇప్పుడు దేశంలో వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళపైన ఒక అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉంటే, మీరు కేవలం వాళ్ళ పేరు ఉండకూడదనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేయడం, పేరు మార్చడం మంచిది కాదు. అదే కాకుండా అప్పుడు చేసిన ఈ ఎన్ఆర్జీఎస్ పథకం పెట్టినప్పుడు పెద్దలు చెప్పినట్టు అప్పుడు ఒక స్కీమ్ మాదిరి చేసేవాళ్ళు అనమాట. ఆ స్కీమ్ అంటే ఏది కావాలంటే మార్చుకొని చేసుకొని ఏది ఉపయోగపడింది దాన్ని చేసుకునేది. ఇప్పుడు అటు కాకుండా ఇప్పుడు మ్యాండేట్ ఉండేది, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు చట్టం తీసుకొచ్చిన దానివల్ల చట్టం ఎప్పుడైనా రద్దు చేయొచ్చు. చట్టానికి అనేది ఏముంది, మీకు ఎప్పుడు మెజార్టీ ఉంటే, మెజార్టీ గురించి పోతే మనం చెప్పాల్సిన పనులు. ఇప్పుడు జరుగుతుంటే ఎన్నికలు, ప్రహాసనము, ఇప్పుడు జరుగుతుంటే పరిస్థితుల్లో మీరు ఏమనుకునే మీరు చేసే శక్తి మీకుంది. కాబట్టి ఇది దాదాపు దేశవ్యాప్తంగా చిన్న బడుగు బలహీన వర్గాలకు ఎదురైన దెబ్బ ఇది. ఎందుకంటే ఎక్కడ పోయినా వాళ్ళ నెల అయితేనే పని చేసినా చేయకుండా పని ఏదో ఎండాకాలం వానకాలం సర్దుకుంది ఏదో వారం అయిపోతేనే వాళ్ళకి డబ్బులు వచ్చేవి. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా అంతేకాకుండా ఈ వ్యవసాయ రంగానికి మామూలుగా మీరు కానీ మేము కానీ అధికారులు ఉన్నాడు, కానీ ప్రతిపక్షంలో నేను డిఐబి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చాలాసార్లు మేము మన బోర్డు మీటింగ్లో కూడా మేము రెజల్యూషన్ పాస్ చేసినాం. చాలా మంది ఎమ్మెల్యేలతో, అసెంబ్లీలో కానీ ఇది కేంద్ర ప్రభుత్వంలో కాబట్టి ఏదో వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వ్యవసాయం చేయలేదు. అయినా ఇప్పుడు కూడా వ్యవసాయ రంగం కుదేలు పడింది. ఈ వ్యవసాయ రంగాన్ని బాగుపడాలంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని దానికి అనుసంధానం చేస్తే తప్ప వ్యవసాయ రంగం కూడా బాగుపడదు. ఎందుకంటే దాదాపు 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఈరోజు వ్యవసాయం ఉంటే కూలీలకు పని ఉంటుంది, కూలీలు ఉంటే మిగతా అందరికీ పని ఉంటుంది. ఈరోజు లాస్ట్కు పాలకులు ఏ విధంగా తయారయ్యారంటే, అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది, మడి పండిద్దండి, ఒడ్లు పండిద్దండి, ఏం చేస్తారు రైతులు? ఏ పంట పెడతారు చెప్పండి? ఉండేది మన రాయలసీమలో వేరుశనగ, వరి, అంత ఇంత మొక్కజొన్న పంటలు చూస్తే రేట్లు లేవు. మీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పంట పండించడానికి క్యాన్సర్ వస్తుందంటే యూరియా కూడా సప్లై చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చేతిలో ఉంటుంది ఎరువులు సప్లై చేసేది. దాదాపు 40 లక్షల టన్నులు యూరియా కావాల్సింటే మన రాష్ట్రానికి దాదాపు 32 లక్షలు 33 లక్షలు తెచ్చినారు. మిగతా 7 లక్షల టన్నులు ఏమైనట్టు? అది అధికారులు తిన్నారా లేకపోతే మీ ప్రభుత్వం తినిందా? ఈరోజు ఏ ఊర్లో పోయినా, ఆర్ఎస్కేలో పోయినా యూరియా కోసం పడిగాపులు కాల్చిన పరిస్థితి. ఇన్ని ఇబ్బందులుండి ఇన్ని చేస్తాడు వ్యవసాయ రంగం కుదేలైపోయి ఇటువంటి రైతులకు కూడా ఇబ్బంది పెడితే ఈ యొక్క పథకం దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి జరిగే రోజుల్లో ఇది ఉధృతం చేయాలా. మా స్థాయిలో మేము కూడా మాకు పెద్దలతో కూడా మాట్లాడి, మా నియోజకవర్గం నాయకులు, జిల్లా స్థాయి నాయకులతో కూడా మేము మాట్లాడతాం. మీరు కూడా పెద్దలు రామకృష్ణ గారు సిపిఎం స్టేట్ సెక్రటరీ, సిపిఎం సెక్రటరీ
మా శ్రీనివాసరావు. ఎందుకంటే వాళ్ళకు విజయవాడలో వాళ్ళకు కావాల్సినటువంటి వెసులుబాటు ఉంటుంది. మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసికట్టుగా చేస్తే, ఎందుకంటే ఉద్యమానికి అనేది ఊపిరి. కమ్యూనిస్ట్ పార్టీలను మీరైతే ఏమవుతారంటే నలుగురున్నా కూడా 2 జెండాలు పట్టుకునైనా మీ యొక్క చేస్తారు, కానీ ఇంకా ఉధృతం చేయాలి. ఇప్పుడు పరిస్థితుల్లో ఏదైతే ఉద్యమం కొంచెం ఉధృతం అవుతుందో అది ప్రభుత్వం దృష్టిలో పడుతుంది. మీకు ఇటీవలే తెలుసు, మెడికల్ కాలేజీ విషయంలో కూడా మీరు కూడా అంతా సహకరించినారు. ఏవైతే ప్రైవేట్ పరం చేయాలని దాని మీద వ్యతిరేకించి చేస్తే 1 కోటి సంతకాల పైన సంతకాలు కూడా పెట్టారు. అంటే ప్రజల్లోకి ఒక ఉద్యమము అనేది ప్రజల్లోకి పోతే ప్రజలకు తెలుస్తుంది అనమాట, అరే ఇది మంచిదా కాదా అని. నాయకులది ఏముంది, నేను ఇట్లయినా మాట్లాడచ్చు, వాళ్ళు ఇంకోరేం మాట్లాడచ్చు, కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఉద్యమమే రేపొద్దున మీరు చేసి కానీ మనం అందరం కలిసి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి మీరు కూడా ఇంకా మోటివేట్ చేసి ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా పెట్టి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో దీని యొక్క పాత విధానాలు కొనసాగించాలని చెప్పి మనం ఒత్తిడి చేసినట్లు మా వైపు నుంచి కూడా మీకు సహకారం ఉంటుంది. కాబట్టి నన్ను పిలిచి మొట్టమొదటిగా నేను జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పార్లమెంట్లో చట్టం అయితే ఉపాధి హామీ బిల్లులు రాకుండా పోయినా నిరుద్యోగ వృత్తి కేంద్రమే చూపించింది. ఇప్పుడు ఆ భారాన్ని రాష్ట్రాలపైనే వేస్తారు. రాష్ట్రాలపైన వేస్తే ఇప్పుడు మనకు తెలుసు, ఈ ప్రభుత్వాలు పథకం ఎప్పుడైనా ఈ ప్రభుత్వాలకు మాకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందంటే ఆ పథకాన్ని ఎత్తేస్తాయి. అడిగే హక్కు కూడా ఈ కార్మికులకు ఉండదు. అందుకోసమే ఈ పథకాన్ని కొనసాగించాలన్నా పేదలతో పాటు సామాన్య రైతులు కూడా చాలా మంది ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగపెట్టుకొని ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందడం జరిగింది. అయితే ఇంతకుముందు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 90% కేంద్రము, 10% మాత్రమే రాష్ట్రాలు భరించాయి. ఇప్పుడు ఈ పథకం వలన ఈ పథకంలో ఏం చెప్పారంటే 60% కేంద్రం, 40% రాష్ట్రం. దీనివల్ల మన రాష్ట్రం పైన దాదాపు 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు భారం పడే పరిస్థితి ఉంది. ఇట్లాంటి భారం పడినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఈ పథకం మాకొద్దు, మేము మోయలేం, దీన్ని అమలు చేయలేం అంటాయి. అంటే ఒక విధంగా ఉపాధి హామీ పథకాన్ని అటవీకి ఎక్కించే ఉద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అదే విధంగా అందులో భాగంగానే సంక్షేమం ఏమి లేకుండా ఈరోజు సంక్షేమం అంటే దాదాపు 100 సంవత్సరాల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా 29 కార్మిక చట్టాలను కూడా కుదించేసి 4 కోట్లుగా తీసుకొచ్చింది. అదేవిధంగా విద్యుత్ రంగంలో కానీ అణు కేంద్రాల్లో కానీ లేకపోతే LIC కానీ ఇవన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది. ఈరోజు రక్షణ రంగంలో కూడా దాదాపు 100% ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చేసింది. అదేవిధంగా LICలో కూడా అనుమతి ఇచ్చేసింది. అంటే సంక్షేమానికి బాధ వేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక విధంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేదానికోసం మతోన్మాద విధానం జీ రామ్జీ అనే పేరు పెట్టింది. అంటే మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. అదేవిధంగా ఎవరైతే గాడ్సే గారు గాంధీ మహాత్ముని చంపినారో ఆ గాడ్సే గారి పేరు వచ్చే విధంగా జీ రామ్జీ అనే పేరు పెట్టి ఈరోజు మతము రంగు పులిమేదానికోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని తిప్పికొట్టే దానికోసమే, ఈ పోరాటాన్ని ఉధృతం చేసేదానికోసమే ఈ కార్యక్రమానికి వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా RCP నుంచి, మహిళా సంఘాల నుంచి, జానపద కళాకారులు, రైతు సంఘాలు ఇవన్నీ కూడా పాల్గొన్నాయి. ఇవి వారి అభిప్రాయాలను తెలియజేస్తే భవిష్యత్తులో ఈ ఉద్యమాలను ఉధృతం చేసేదానికి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడుతుంది. అదేవిధంగా వృత్తిదారుల సంఘం, రజక వృత్తిదారుల సంఘం కూడా, విద్యార్థి సంఘం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.